టైప్లో ఇస్తాడు టచ్చింగ్. రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డిదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నేను చేయలేను అనుకున్నావా? ఎద్దప్పా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి నీ మొగుడు వస్తే వచ్చాడులే. నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పిల్లని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను. నమస్కారం సార్. ఎవరది? రాంబాబు వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగాయి సార్. ఇంకా నిలబడే ఉన్నావయ్యా. బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా. పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటం ఇద్దరిది అన్నమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా, శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిలకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో. తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే సైజు సరిపోదు కదా అని సైజు పెంచారు. ఓహో, అదే బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఒకటి పిచ్చోళ్ళు ఉన్నావే, వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టర్ తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టర్ కదా ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏంటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తల్లితో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, 2-3 తప్ప. అబ్బా, విజిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గారి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికీ మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా. సంతకం పెట్టు. ఏంటిది? డైవర్స్. తప్పదా? అబ్బాబే, డెసిషన్ తీసేసుకున్నాగా తప్పదు. అయితే ఒక్క నిమిషం.
ఇడిది శంకర్, ఇలాంటిదేదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టమేంటి? ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలుగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో, 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు. నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్ కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో, 1,82,500. గుడ్. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? नो बबलू, नॉट नाउ. तुम क्या कर रहे सुक्कू? जरा टाइरो ना. अभी नहीं बबलू. मत जावा सुक्कू. ఏంటన్నా కాలంలో పెట్టావు? ఏంట్రా ఫిల్మ్ చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఏదాడు? దానికి 2 కావాలన్నా. సుక్కు ఏంట్రా సుక్కు సుక్క కూరను నా తోడా? సరే, కొంచెం వెనక్కు పో. నువ్వు బా. పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగున్నాను. వంగి టిక్కిలోనా అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి, నువ్వు చెప్పు. 1 2 3. టిక్కిలోనా 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 టిక్కిలోనా. ఎందుకన్నా తన్నావు? ఏంటన్నా నువ్వు తప్పుగా టిక్కిలోనా ఆడతావు? ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. వాళ్ళు రాలిపోతాయి. పని చూసుకోబా. టిక్కిలోనా టిక్కిలో టిక్కిలో. సంగతి తీర్పో. చిన్నారారు ఏమిటి కోపంగా ఉన్నట్టున్నారు? కోపం కాక మరేంటి? నేను ఏమని చెప్పావు? ఏమని చెప్పాను? రాత్రి 12 భాగ్యం ఇంటి దగ్గర అరుగు మీద నల్లదొప్పటి కప్పుకొని చూడు కుక్కలా అని అరిస్తే తలుపు తీసుకొని భాగ్యం బయటకు వస్తుంది, బయట తీసి కొనుగొడుతుంది. చెప్పావా లేదా? చెప్పాను. మరి ఏం చేసింది?
ఏం చేసింది? తల తీసి బయటకు వచ్చింది. వచ్చి కర్ర తీసుకొని కుక్కర్ మాడినట్టు బాధింది. బాది బాగుతుంది కదా అని పరిగెట్టి పారిపోతుంటే దొంగ నరిచింది. దొంగ నరుస్తుంది కదా పరిగెడుతుంటే నిజంగా దొంగనే అనుకున్న రామూర్తి గారు వచ్చి కాలంలో కరాటం పెట్టాడు. ఒక్క బోర్లో పడ్డాను. నేను చిన్నారావురా అని చెప్పేలోగా ఆ రాజన్ గడు వచ్చి పేగమే కాలేసి కసపిస తొక్కేశాడు. చిన్నారావు గారు, మీరు నన్ను క్షమించాలి. అసలు ఏం జరిగిందండి? ఏం జరిగింది? భాగ్యం మిమ్మల్ని నిజంగా రమ్మనలేదు. రమ్మలేదా? మరి రమ్మందని ఎందుకు చెప్పు? మిమ్మల్ని వదిలించుకోవడానికి. ఏంట్రా అసలు ఏంట్రా నీ ఉద్దేశం? ఆ భాగ్య ఉద్దేశం ఎన్నాళ్ళలా తప్పించుకుంటారా? అదిగా చిన్నారావు గారు, ఎంత డబ్బుతో వచ్చేసిందా నా దగ్గర? పట్టు చీర ఇచ్చాను, బంగారపు గొలుసు ఇచ్చాను, పిఠాపురం సెంటు సీసా ఇచ్చాను. ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పను చిన్నారావు గారు. నువ్వేంట్రా చెప్పేది? నీ సంగతి నేను చెప్తాను. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే జరగాల్సింది ఇక మీద జరుగుతుందిరా. లెవెల్ క్రాసింగ్ దగ్గర మనుషులను పెట్టి నేను మర్డర్ చేయించకపోతే నా పేరు చిన్నారావే కాదు. పాపం ఆ భాగ్యం తప్పేం లేదండి. ఏమండి? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించేయాలి. రాత్రి ముద్దులో జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని ఆయన చేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో వచ్చి మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. ఆహా, మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ, మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టేమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో, కౌనే రేతు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అర్ధన్ కాఫీ ఇవ్వండి. అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. అసలు నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక జరగంది చెప్పిండు గంతేనా? ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థ్యాంక్స్ బావ. వాళ్ళు గప్పడదా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా, ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు ఓ పూట అన్నం బంద్ చేయి. పిన్నిగారు ఏమ్మా, కాస్త మీ టూత్ పేస్ట్ 4 బద్ద ఇస్తారా? వాడుకొని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి, ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు. మీ వారితో కాల్పించండి. తపాంగుత్తి ఇదిగోండి. అదేమిటండి అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా, అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్ లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ దెబ్బతో తప్పంగుతైపోద్ది. ఏమండి, సిగరెట్ ఫ్రీగా వచ్చింది, కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే. నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే. ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే? మహా అయితే అన్నం పెట్టవు, అంతే కదా. టపాంగుత్తి. మీనాక్షి సిగరెట్ కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి.
రింగులు వదలండి. హాయ్ టబాంగుతి. రింగులు వదలండి. రింగులు రింగులు రింగులుగా బాగా పిలిచండి. టబాంగుతి. నా మొహం మండిపోయింది. నా మొహం ఉందా ఉడిందా చూడవే. సిగరెట్ పేలిందేమిటి? మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పేలుతుంటాయి. ఇంకెప్పుడు ఏమీ అడగండి. నేను ఎవరింటికైనా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. నీ మొహం మండ. నా మొహం టపాం గుర్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేస్తాను. నీ టైట్ సజెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. వచ్చేస్తే విలన్ షాట్ పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50. మీ అమ్మ మొగుడు ఇస్తాడా? మరేనా మాట్లాడు, పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాష్ గారు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట మిమ్మల్ని కట్టుకోబోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంట్ గా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా? చంటి, వాసుది వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతావరా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక